జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడ పాల్గొన్నారు. సో పూర్తిగా కూడా గ్రామీణ వాతావరణం ముట్టిపడే విధంగా భోగి పండుగ సంబరాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. భోగి పండుగ నాడు భోగి పళ్ళని చిన్నపిల్లలకి పోస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భోగి పళ్ళ కార్యక్రమం కానీ అలాగే రంగవల్లులు గొబ్బెమ్మలతో పాటు భోగి మంటలను కూడా ఇప్పుడే ఏర్పాటు చేశారు. సో భోగి మంటలు ఇక్కడ ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత దాన్ని ప్రారంభించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో భోగి పండుగ సంబరాలను కేపీఆర్ పార్కులు ఎంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాలకి సంక్రాంతి పండుగ అంటే ఎంతో పెద్ద పండుగ. మొదటి రోజు భోగి పండుగతో మొదలు పెడతారు. రేపు సంక్రాంతి పండుగ తర్వాత కనుమ నాడు కూడా 3 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా జరిపించుకుంటూ ఉంటారు. సో ఈ భోగి పండుగ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. తెలంగాణ జాగృతి మహిళలు అలాగే బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇందులో పాల్గొన్నారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం నుంచి కూడా ఇక్కడ భోగి పళ్ళ కార్యక్రమం కానీ రంగవల్లుల కార్యక్రమం అలాగే భోగి మంటల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ భోగి మంటలకి ఎంతో శాస్త్రీయం కానీ ఆధ్యాత్మికంగా ఎన్నో విశేషాలు ఉన్నాయి. సో దాని ప్రకారంగా కూడా ఇక భోగి మంటలను భోగి పండుగ నాడు వేసుకుంటూ ఉంటారు. ఇళ్ల ముందు కానీ అలాగే హైదరాబాద్ నగరంలోని ప్రతి అపార్ట్మెంట్ ముందు కూడా ప్రస్తుతం భోగి మంటలతో కూడా భోగి పండుగ సంబరాలను చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.